जननीं शारदा देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। ఈరోజు అమ్మ బాటే ఆఖరి మాట అని మనం ఒక సిరీస్ని మొదలుపెట్టాము. అందులో ఈరోజు రెండవ భాగాన్ని చూద్దాము. ఇందులో ఈరోజు అమ్మ యొక్క ఈ మాతృత్వం గురించి, దాని గురించి ఈరోజు కొంచెం చూద్దాం. అమ్మ శారదాదేవి చాలాసార్లు నేను అమ్మని అని అంటూ ఉండేవారు. అలాగే అందరికీ అమ్మని, ఈ మొత్తం జగత్ అంతటికీ కూడా అమ్మని అని చాలాసార్లు చెప్తూ ఉండేవారు. అయితే ఒక్కరికే కాదు, ఈవెన్ ఎవరైతే పతితులో సమాజంలో ఎవరినైతే వెలివేస్తారో వాళ్ళకు కూడా నేను తల్లిని అని చెప్తూ ఉండేవారంటే మంచి వాళ్ళకి తల్లిని, చెడ్డవాళ్ళకు తల్లిని, సాధువులకు తల్లిని, గృహస్థులకు తల్లిని, గృహస్థులకు తల్లిని, అలాగే మానవులకు, తర్వాత జంతువులకు, భారతీయులకు, విదేశీయులకు, ఈ విధంగా అందరికీ కూడా ఆవిడ తల్లినే. అంటే మొత్తం ప్రపంచానికి తల్లినే అంటే ఈ రకరకాల సంఘటనల ద్వారా అది ఎలా సత్యమో అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. అమ్మే చెప్తూ ఉండేవారు, శ్రీరామకృష్ణులు ఎప్పుడు కూడా అంటే జగత్తునంతటిని కూడా మాతృభావంతో చూసేవారు. ఎప్పుడు కూడా ప్రపంచాన్ని, ఆ మాతృభావాన్ని అందరికీ తెలియచేయడానికి నన్ను వదిలిపెట్టి వెళ్ళారు అని చెప్తూ ఉండేవారు. సోదరి నివేదిత శ్రీ శారదాదేవి గురించి చెప్తూ అసలు భారతీయ ఈ మహిళల యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకోవాలంటే శారదాదేవి ఒక చివరి మాట ఆవిడ, దట్ ఫైనల్ వర్డ్ అని చెప్పేవారు. అంటే భారతీయుల నారీ గుణాన్ని, ఇక్కడ సంస్కృతిని తెలుసుకోవాలంటే అది అమ్మ సరైన ఎగ్జాంపుల్ అని సోదరి నివేదిత చెప్తూ ఉండేవారు. ఒకసారి ఏంటంటే అమ్మ దగ్గరకు ఒక ఆవిడంటే సమాజంలో ఒక తప్పు పని చేసింది. ఆ తప్పు పని చేయడంలో అందరూ కూడా వెలివేస్తారు కదా, ఎవరు వాళ్ళతో కలవడానికి ఇష్టపడరు కదా. అలాంటి అమ్మాయి ఒకరోజు అమ్మ దగ్గరకు వచ్చింది ఆశ్రయం కోసమని. అమ్మ అంటే చాలా సహజంగానే అమ్మాయిని పిలిచి ఆదరించి అందరితో ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడారు. తను బాధపడుతూ ఉంటే నువ్వు నా బిడ్డవి, నువ్వేం బాధపడొద్దు అని చెప్పి ఆదరించారు. ఈ విధంగా ఆదరించడం చూసి మిగిలిన వాళ్ళు ఎవరికి కూడా నచ్చలేదన్నమాట. ఎవరు కూడా అమ్మకు చెప్పలేకపోతున్నారు. సహజంగా మనం కూడా అంతే కదా, ఇప్పుడు సమాజంలో ఎవరు ఇష్టపడతారు అటువంటి వాళ్ళతో మాట్లాడడానికి? అందరూ కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు గోలప్ప కొంచెం ధైర్యం ఎక్కువ కదా, ఆవిడ అమ్మతో అందనమాట, అమ్మ మీరు ఆవిడని అలా రానివద్దు ఇంటికి, అలా రానివ్వడం వల్ల ఏంటంటే అందరూ ఏమనుకుంటారు కదా మన ఇలా ఇంటికి వస్తే కనుక అని చెప్తే మొదట అమ్మాయి మాట్లాడరు. తర్వాత గోలప్ప అంటుంది, ఈ బలరాం బాబు ఉన్నారు కదా, బలరాం బాబు అంటే శ్రీరామకృష్ణులకు చాలా చాలా ప్రీతిపాత్రులైన డివోటీ. ఆయన యొక్క భార్య అంటే వీళ్ళకు అసలు శ్రీ శారదాదేవి అంటే కూడా వాళ్ళందరికీ ఎంతో అభిమానం, గౌరవం ఉండేవి. అన్నీ వాళ్ళే సమకూర్చేవారు, ఏం కావాలన్నా సరే మన ఈ శ్రీరామకృష్ణులకు కానీ అమ్మకు కానీ. అటువంటి బలరాం బాబు వాళ్ళ భార్య ఏమందంటే ఆవిడ కనుక అక్కడికి వస్తే, అమ్మ దగ్గరికి వస్తే మేము ఇంకా ఎవరు కూడా అమ్మ దగ్గర రాలేము ఇంకా, ఎందుకంటే మమ్మల్ని కూడా మంచి కుటుంబంలో ఉన్న స్త్రీలు కదా, మాకు కూడా ఒక చెడ్డ పేరు వస్తుంది, మేము రాలేము అని బలరాం బాబు భార్య అంటూ ఉంది. అందుకని అమ్మ మీరు ఆలోచించండి, కొంచెం అమ్మాయిని దూరంగా పెట్టండి అంటే ఎంత దృఢంగా అమ్మ సమాధానం చెప్తాడంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఎలాగ ఆవిడ చెప్పగలిగారు? ఆవిడ అంటారనమాట, అందరికీ ప్రపంచంలో అందరూ ఉన్నారు, కానీ అమ్మాయికి నేను తప్ప ఎవరు లేరు. నేను వదిలేస్తే ఎక్కడికి వెళ్తుంది అమ్మాయి? ఒకవేళ దీని వలన ఇప్పుడు నేను అమ్మాయికి ఆశ్రయం ఇవ్వడం వలన ఇక్కడికి ఎవరు రాను అంటే కనుక రానవసరం లేదు, నేను తనే ఉంటాం, మీరు ఎవ్వరు కూడా అందరూ మీ ఇష్టం, మీరు ఎలా చేస్తే అలా చేయండి అని చాలా దృఢంగా చెప్తారనమాట. ఇంకెవరు ఏం మాట్లాడలేరు. అంటే ఒకసారి నిజంగా మనం ఆలోచించుకుంటే అసలు ఎక్కడి నుంచి అమ్మ మాట్లాడారని అనిపిస్తూ ఉంటుంది. నువ్వు తప్పు చేసావు ఇలాగ నీవు అని ఏమి ఉపదేశం ఇవ్వలేదు ఆవిడ, జస్ట్ ఆదరించారనమాట. అలాగే ఒకసారి ఏమంటారంటే ఇలాగే ఇటువంటి కేసులోని ఇంకొకసారి అంటారు, అందరూ కూడా విడదీయగలరు కానీ కలిపేవాళ్ళు ఎంతమంది?
అంటే మనస్సుని పాడు చేసేలా చాలామంది చేస్తారు, కానీ ఆ మనసుకి ఆశ్రయాన్ని ఇచ్చేది ఎవరు ఉంటారు? ఈ దుర్బలత అనేది ప్రతి వాళ్ళ మనిషిలో ఉన్నది కదా, దాన్ని చూసి మనం అంతా ఎందుకు మనం అలా చేయాలి? ప్రతి వాళ్ళు కూడా దోషాన్ని ఎత్తి చూపుతారు, కానీ దాన్ని మంచిగా చేసేది ఎంతమంది ఉన్నారు అంటారు. బెంగాలీ భాషలో ఎంత బాగా చెప్తారంటే, అంటే అందరూ కూడా నిందా కొరతే పారే షబాయి, అంటే అందరూ కూడా నింద వేయడానికి అందరు ముందు ఉంటారు, కానీ వాళ్ళని బాగు చేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు అని చెప్తూ ఉండేవారు అనమాట. అలాగే ఇంకొకసారి ఒక అతను కూడా అంతే, మంచి స్వభావం కాదు. అటువంటి అతను ఒకసారి అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ నేను అసలు నా స్వభావం గురించి మీకు చెప్తే కనుక మీరు నన్ను మొహం కూడా చూడరు, ఎటువంటి పాప పనులు చేశానంటే నేను జీవితంలో మీకు వచ్చి ప్రణామం చేయడానికి కూడా నాకు అర్హత లేదు. అలా అంటే, అయినా సరే తల్లి దగ్గర కొడుకే కదా అంటారమ్మ. అన్న తర్వాత అప్పుడు అతని కళ్ళలో నీళ్ళు వస్తాయి. చూడండి, ఇటువంటి దయ నేను పొందాను కదా ఈరోజు మీ దగ్గర నుండి. నేను ఎప్పుడు కూడా అనుకోకుండా ఉండాలి. ఏంటంటే దయ పొందడం, మీ యొక్క దయ పొందడం ఇంత సులభమా అని నేను ఎప్పుడు కూడా అనుకోకుండా ఉండాలి. అంటే ఇంత ఈజీగా నాకు వస్తుందా అని చెప్పేసి అతను అంటాడనమాట. తర్వాత ఆ రోజుల్లో ఈ చూడండి క్యాస్ట్ చాలా ఎక్కువగా ఉండేది కదా సమాజంలో. సాంఘికంగా అందరూ కూడా ఉత్తమ కులాలు, నిమ్న కులాలని చాలా తేడా ఉండేది ఆ రోజుల్లో. అయితే ఇది కూడా మీరు ఆలోచిస్తే ఇది ఎప్పుడు మనం చెప్తున్నాము, 19th సెంచరీ ఇది. 19వ శతాబ్దం చివరిలో ఇది జరుగుతున్నాయి ఇవన్నీ కూడా, లేకపోతే 20వ శతాబ్దం మొదట్లో. అయితే ఇది చూడండి ఎంత అంటే ఆ రోజుల్లో జస్ట్ ఒక అల్పజాతి వాళ్ళు ఎవరైనా దగ్గరకు వస్తేనే మనం అపవిత్రం అయిపోతాము అని అనుకునే రోజుల్లో, అందులో గ్రామాల్లో, పక్కా గ్రామం అది జైరాంబాట ఏంటి. అటువంటి గ్రామాల్లో ఇప్పుడు ఏం చేసేవారు, వాళ్ళని ఈ పూజకి వాటికి పిలిచినప్పుడు అన్ని జాతులకి సమానంగా అందరికి కలిపి భోజనం పెట్టారు. పెడితే అది ఇంకా వాళ్ళందరూ వెంటనే మేము అసలు భోజనం చేయమని చెప్పేసి మొత్తం అగ్రవర్ణాల వాళ్ళందరూ కూడా లేచిపోయి చాలా రాద్ధాంతం చేస్తారనమాట. మిమ్మల్ని మీకు తెలుసు కదా, కులం వెలివేస్తుందంటారు. వెలివేయడం అంటే ఇంక వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోకుండా వాళ్ళని వేరుగా చూస్తారు. ఆ యొక్క సమాజం ఏదైతే ఉందో మేము నిన్ను వెలివేస్తామని చెప్తారు, నెంబర్ 1. రెండోది ఏం చేస్తారు తెలుసా, జరిమానా, ఇంత డబ్బులు మీరు కట్టాలి. ఆ రోజుల్లో ఏంటంటే ఇలా తప్పు ఎవరైనా చేస్తే సాంఘికంగా వాళ్ళకి జరిమానా కొంత డబ్బు వేసేవారనమాట. అప్పుడు ఆ గ్రామ పంచాయతీలు ఉండేవి కదా, వాళ్ళకి కట్టాల్సి ఉండేది. అమ్మకి జరిమానా వేశారు. అలాగే జరిమానా వేస్తే అమ్మ ఏం చేశారంటే జరిమానా కట్టేశారు, కానీ ఆవిడ తన పద్ధతి మాత్రం మార్చుకోలేదు. మళ్ళీ అందరికీ మామూలుగానే భోజనాలు పెట్టడం మొదలుపెట్టారు. అంటే ఎంత ఆవిడకి గట్స్ ఉండాలో చూడండి. ఇంకొకసారి ఆవిడ ఒకరోజు బయట వాళ్ళందరూ అన్ని రకాల వాళ్ళు వచ్చారు, భోజనం పెట్టేవారు. వీళ్ళ మేనకోళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళ తక్కువ జాతి వాళ్ళని చెప్పి పైనుంచి విసురుతూ ఉండేవారు. భోజనం పెట్టారు, విసురుతూ ఉంటే అమ్మ చాలా ఏంటి నువ్వు చేస్తున్నది ఏంటని చెప్పి దాన్ని వెళ్ళి ప్రేమగా వడ్డించి దగ్గర కూర్చోబెట్టి తినిపించి ఆ ప్లేస్ని కూడా శుభ్రం చేసేవారు. ఆ రోజుల్లో అసలు ఊహించలేం మనం. శుభ్రం చేస్తే అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంక వీళ్ళు గొడవ అనమాట. నువ్వు అసలు 36 జాతులు ఎంగిళ్ళు తీస్తున్నావు, నువ్వు నీకేమైపోతుంది అని చెప్పి వాళ్ళ మేనకోళ్ళు వాళ్ళందరూ గట్టిగా అరుస్తూ ఉంటే అమ్మ అంటారు, 36 జాతులు ఎక్కడున్నారు, అందరూ కూడా నా వాళ్ళే కదా అంటారు. ఒకే మాట, 36 జాతులు ఎక్కడ, అందరూ కూడా నా వాళ్ళే కదా అంటారు. ఆ మాటలు చూడండి ఎంత చక్కగా చెప్తారు. సో ఈ విధంగా అసలు అంటే ఏది అమ్మ అంటే అదేదో చెయ్యాలి, అక్కడేదో విప్లవం తీసుకురావాలి, వీళ్ళందరూ సాంఘికంగా అందరినీ ఒక రకంగా నేను తయారు చేసేయాలి, నేను ఏదో మార్పు తీసుకురావాలి, అలా ఇప్పుడు అమ్మ చేయలేదు. అమ్మ ఏంటంటే ఆ మాతృ దృష్టి ఏదైతే ఉందో, ఇది ఆత్మ దృష్టి ఏదైతే ఉందో అది అందులో ఆవిడ స్థిరపడిపోయారనమాట. అందరినీ ఒక సమానంగా చూడగలగడం అది ఆవిడకి అలవాటైపోయింది. ఆ మాతృప్రేమ ఇవ్వడం అందరికీ అలవాటైపోయింది. దాని యొక్క ప్రభావంతో ఆవిడ ఇవన్నీ కూడా ఆచారాలు ఇవన్నీ చేసేవారు కదా. అంతేగాని సమాజానికి నేను మొత్తం అందరినీ కూడా నేను ఒకేలా చేసేస్తాను, విప్లవాన్ని తెస్తాను, ఇట్లాంటి భావం ఎప్పుడు లేదు అమ్మలో. సహజంగా వచ్చినటువంటి ఆ మార్పు, అందరిలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని చూడగలిగేవారు కాబట్టి ఆ విధంగా ఆవిడ ప్రవర్తించగలిగేవారు. అలాగే సోదరి నివేదిత ఆ రోజుల్లో తెలుసు కదా మీకు, ఆ విదేశీయులు అంటే వాళ్ళు అంటే ఆచారాలు సరిగా ఉండవని చెప్పి వాళ్ళు దూరంగా ఉంచేవారు. ఇప్పుడు అలాంటిది ఒకరోజు నివేదిత ఇది పాయసం వండి తీసుకొస్తారు శ్రీరామకృష్ణుకి ఆఫర్ చేయడానికి. అక్కడ ఆవిడ చేసి తీసుకొస్తే అది వీళ్ళందరూ అంటారు, ఎలాగ మీరు అలా ఇస్తారు, ఎవరో చేసింది ఎట్లా అని చెప్పి చాలా వ్యతిరేకిస్తారు. అయితే అమ్మ దృఢభావంతో చెప్తారు, నివేదిత నా కుమార్తె, ఆవిడ చేసింది ఠాకూర్కి ఇస్తాను, ఠాకూర్ కోసం ఏదైనా తయారు చేసి ఇచ్చే అధికారం, అన్ని అధికారాలు
ఆమెకు ఉన్నాయి. అది పెట్టడమే కాదు, దాన్ని నేను తీసుకుంటాను ఆ ప్రసాదాన్ని. ఇప్పుడు దానివల్ల మీకు ఎవరికైనా అభ్యంతరం అయితే కనుక మీరు అంటే నిజకే నియత్ హాకో అంటే బెంగాలీలో అంటారు, నిజకే నియత్ హాకో అంటే మీతో మీరు ఉండండి, మీరు ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి అన్నమాట అంటారు. అది కూడా చాలా దృఢంగా అంటారు. అలాగే ఒకసారి ఆ రోజుల్లో అక్కడ ముస్లిమ్స్ ఉండేవారు, ఇప్పుడు కూడా ఉన్నారు అక్కడ. జైరాం బట్టి దగ్గర శిరోమణి పూరి అంతా కూడా మొత్తం ముస్లిమ్స్ ఉంటారనమాట. వాళ్ళందరూ ఆ రోజుల్లో పేదరికం వల్ల, అంటే మన భారతదేశం అప్పుడు బ్రిటిష్ వాళ్ళు దాంట్లో ఉండేది కదా, ఈ బ్రిటిష్ వాళ్ళ దోపిడీ వల్ల ఎప్పుడు అసలు అక్కడ కరువు కాటకాలు లేనిది బెంగాల్లో ఎన్నోసార్లు ఎన్నో వేల మంది చనిపోయారు, వేల కాదు లక్షల మంది చనిపోయారు కేవలం ఆహారం లేక. అటువంటి సమయంలో వీళ్ళందరూ కూడా పేదవాళ్ళు అయిపోయి, పేదవాళ్ళు అయితే ఏం చేస్తారు, ఇంకేం చేయలేక దొంగతనాలకు అలవాటు పడిపోయారు. వీళ్ళందరూ ఈ కమ్యూనిటీ అంతా కూడా రాత్రి అయ్యేటప్పటికి దొంగతనాలు చేసి అక్కడ అన్ని పెద్ద పెద్దవి కాదు, ఆ కోడి మేక కుక్క ఇలాంటివన్నీ దోచుకుని వెళ్ళిపోతూ ఉండారు. దారిలో ఎవరైనా నడుచుకుని వెళ్ళేవారు కదా, అప్పట్లో ఇవన్నీ ఫెసిలిటీస్ ఉండేవి కదా, ఎక్కడికైనా వెళ్ళాలని నడిచి వెళ్ళేవారు. కొంచెం రాత్రి అయిందంటే ఇంకా అందరూ భయపడిపోయారు, ఎందుకంటే దారి దొంగలు అంటారు కదా, బందిపోట్లు దారిలో ఉండి వాళ్ళని దోచుకొని తీసుకునేవారు, వాళ్ళ దగ్గర ఏమున్నా తీసేసుకునేవాళ్ళు. ఒక్కొక్క సమయంలో వాళ్ళని చంపేవాళ్ళు, కొట్టేవాళ్ళు, ఇవన్నీ చేసేవాళ్ళు. సో ఈ ముసల్మాన్స్ అంటే ఆ ముస్లిమ్స్ అలా ఉండేవారు ఆ రోజుల్లో. అందుకు ఒక అబ్బాయి వచ్చి, ఒక ముస్లిం వచ్చి కొన్ని అరటిపళ్ళు తీసుకొచ్చి ఇవి కొంచెం ఠాకూర్కి ఇస్తారా, శ్రీరామకృష్ణుడికి ఇస్తారా అని చెప్పి ఇస్తారనమాట. ఎందుకు ఇవ్వను బాబు, నేను తప్పకుండా ఇస్తానని చెప్పి తీసుకెళ్ళి అక్కడ దేవుడి గదిలో పెడతారు. ఈ లోపల వెనక వీళ్ళందరూ ఈ ఆచారంతో వాళ్ళు, ఏం చేస్తున్నావు, వాళ్ళ దొంగలు ముస్లిమ్స్ వాళ్ళు ఇచ్చినవన్నీ నువ్వు దేవుడికి ఆఫర్ చేస్తావా అంటే వాళ్ళ ముందే వాళ్ళు గోల పెడుతూ ఉంటారు. గోల పెడితే మా అమ్మ ఏం మాట్లాడరు, ఏ సమాధానం చెప్పరనమాట. ఏ సమాధానం చెప్పకుండా అవన్నీ లోపల పెట్టిన తర్వాత అంటారనమాట, ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో నాకు తెలుసు, అలాగే ఎవరు హిందువులో ఎవరు ముసల్మాన్లో అది నాకు తెలుసు. మీరు అది అందరూ కూడా విడదీసేవాళ్ళే, కలిపేవాళ్ళు ఎంతమంది, ఈ మాట చాలాసార్లు అంటూ ఉండేవారు. కలిపేవాళ్ళు ఎంతమంది, శ్రీరామకృష్ణుడు కూడా ఇదే మాటను అంటూ ఉండేవారు. ఏంటంటే అందరూ కూడా సమన్వయం, ఎవరైతే సమన్వయం చేస్తారో అందరినీ కలుపుతారో వాళ్ళే నిజమైన మనుషులు, విడదీసేవాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు మనుషులు కాదు అని చెప్తూ ఉండేవారు. అమ్మ ఈ మాట చాలాసార్లు అంటూ ఉండేవారు. విడదీసేవాళ్ళు చాలామందే ఉన్నారు ఈ ప్రపంచంలో, నింద చేసేవాళ్ళు చాలామందే ఉన్నారు, అయితే కలిపేవాళ్ళు ఎంతమంది, మనుషుల్ని మంచిగా తయారు చేసేవాళ్ళు ఎంతమంది అని ఎప్పుడు చెప్తూ ఉండేవారు. తర్వాత మీకు లాస్ట్లో అమ్మ ఇంకా చనిపోవడానికి కొన్ని రోజుల ముందు అప్పుడు ఒక ఆవిడ వచ్చి బాధపడుతూ ఉంటుంది. ఈ సంఘటన మీకు తెలుసు, చాలా బాధపడుతుంది. అంటే నువ్వు వెళ్ళిపోతే మాకు ఎలాగమ్మా, ఇంతవరకు నువ్వే కదా మాకు ఆశ్రయమే, కష్టమన్నా సుఖమన్నా చెప్పుకునేవాళ్ళం, ఏమవుతుందని చెప్పి ఆవిడ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడేమో అమ్మ ఏమంటారు, ఎందుకమ్మా బాధపడుతున్నావు, నీకు నిజంగా శాంతి కావాలంటే ఎవరి దోషాలను ఎంచవద్దు. అది 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 చెప్పి వదిలేయలేదు. ఈ ప్రపంచంలో ఎవరు కూడా పరాయి వాళ్ళు కాదు, అందరూ నీ వాళ్ళే. ఈ ప్రపంచం అంతా నీదే. ఈ ప్రపంచాన్ని నీదిగా చేసుకోవడానికి నువ్వు ప్రయత్నించు. నీకు తెలియట్లేదు ఇది, అందరూ వేరు వేరు అనుకుంటున్నాం. ఎంతసేపు ఈ భేదాలు, ఈ మానసికమైనటువంటి స్థలంలోనే ఉండడం ఏమవుతుంది, వాళ్ళు వేరు నేను వేరు అనే భావం మీకు వస్తుంది. అందుకని ప్రపంచాన్ని మనం మనదిగా చేసుకోవడానికి ప్రయత్నించాలి. అమ్మ ఏం చేసేవారు దానికోసం, అది చాలా చక్కటి సంఘటన ఉంది. ఇది మీకు తెలుసు, అది రోజు అక్కడ బెంగాల్లో కిళ్ళీలు చేసుకొని ఇస్తారు, భోజనం పెట్టిన తర్వాత కిళ్ళీలు ఇస్తారు, అవి రోజు కట్టి ఇస్తారనమాట. ఒక దాంట్లో మంచి మసాలా అది వేసి పెడుతున్నారు పక్కన, ఒక దాంట్లో జస్ట్ కొంచెం ఏవో ఏంటంటారు ఇవి, దాన్ని ఏంటంటే సోపు ఇలాంటివి ఉంటాయి, కొంచెం వేసేసి పక్కన పెడుతున్నారు, ఇవి పక్కన పెడుతున్నారు, రెండు విడివిడిగా పెడుతున్నారు అమ్మ. అప్పుడు చూసిన వాళ్ళు అన్నారు, అదేంటమ్మా ఇవెవరికంటే ఇవి సాధారణంగా ఉన్నవేమో శ్రీరామకృష్ణులకి, మంచి మసాలాతో వేస్ట్ చేశారు కదా, అవన్నీ కూడా భక్తులు వచ్చారు కదా వాళ్ళందరికీ. అదేంటిది, ఇదేం లాజిక్, ఆయన పెద్ద ఆయన గురుజనులు, ఆయనకి మంచిది ఇవ్వాలి కదా అంటే, అప్పుడు అమ్మ చెప్తారు, ఆయన ఆల్రెడీ నావారే కదా, ఆయనకి ఏమి ఇచ్చినా పర్వాలేదు, కానీ మిగిలిన వాళ్ళని నా వాళ్ళని చేసుకోవాలి, ఇక మంచి మాటతో మంచి భోజనం పెట్టి మంచిగా చేసి నెమ్మదిగా నేను నా వాళ్ళని చేసుకోవాలి. ఇలాంటి అంటే మనుషుల్ని క్షమించడం ద్వారా ఎప్పుడవుతారు మన వాళ్ళు, మనుషుల్ని క్షమించడం ద్వారా, వాళ్ళకు కొంచెం సేవ చేయడం ద్వారా, తర్వాత వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకోవడం ద్వారా, ఈ విధంగా ఎలాగ మనం మనుషుల్ని ఆపన చేసుకోవాలి, ఆపన అంటే నా సొంత వాళ్ళని చేసుకోవాలి అన్నది అమ్మ మనకు నేర్పిస్తారు తన జీవితంలో. అమ్మకి ఎవరు శత్రువులు లేరు, ఎవరు ఆ సురబాల అన్నాడు ఆవిడకి మతి స్థిమితం కాబట్టి ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఉండేది, లేకపోతే అమ్మ జీవితంలో అసలు ఎవరు ద్వేషించలేరు, అటువంటి వ్యక్తిత్వం ఉండేది అమ్మకు. తర్వాత అమ్మ అంటూ ఉండేవారు, నేను
ప్రేమతో నా లోపల నుంచి ఎప్పుడు ప్రేమ పొంగుకొస్తూ ఉంటుంది. ఎవరిని చూసినా నాకు ప్రేమించాలని అనిపిస్తుంది. ఈ ప్రేమతో నేను ఒక్కొక్కసారి నన్ను నేనే మర్చిపోతానంటూ ఉండేవారు. నేను ఆత్మహర అయిపోతాను. ఒక్కొక్కసారి నన్నే నేనే మర్చిపోతాను. అంతటి ప్రేమ అనేది లోపల నుంచి, ఎంత అదృష్టం చూడండి, లోపల నుంచి అట్లా వస్తూ ఉండేదట. తర్వాత ఒకసారి దక్షిణేశ్వర్లో ఉన్నప్పుడు శ్రీరామకృష్ణులకి దగ్గర ఆయన సేవ చేస్తూ ఉండేవారు. నహబత్లో ఉండేవారు. రోజు భోజనం చేసి అన్ని పళ్ళెల్లో సర్దుకొని సరే ఒక సమయంలో వెళ్ళి భోజనం పెట్టి ఇచ్చి వస్తూ ఉండేవారు. ఒకరోజు అలా వెళ్తున్నప్పుడు ఒక స్త్రీ అంటే ఆవిడ కూడా కొంచెం గుళ్ళకి వస్తూ ఉండేవారు. వాళ్ళు చరిత్ర అంత మంచిది కాదు. అటువంటి స్త్రీ కూడా వచ్చింది. అప్పుడు వచ్చి, అమ్మమ్మ ఈరోజు నాకు ఇవ్వండి పళ్ళు, నేను ఆయనకి గురు మహారాజ్కి నేను ఇస్తాను, ఈ భోజనం నేను పెడతానని చెప్పి చేతిలో ఇచ్చేస్తారమ్మ. ఇచ్చేసి అది తీసుకొని అక్కడ పెడితే ఆయనేమో తినలేకపోతారు. ఎందుకంటే ఎవరిది క్యారెక్టర్ బాగలేదో వాళ్ళ చేతిలోంచి ఎప్పుడు కూడా తీసుకోలేకపోయేవారు. ఆయన కావాలని కాదు, ఆయన యొక్క పవిత్రత ఆ స్థాయిలో ఉండేది. ఆయన శరీరం అంగీకరించేది కాదనమాట. అందువల్ల అక్కడ పెట్టిన తర్వాత ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అమ్మని పిలిచి అంటారు, నువ్వేం చేసావు ఈరోజు, అసలు ఎవరితో పంపించావు నువ్వు నాకు ఆహారం? నీకు తెలుసు కదా నేను అందరి చేతుల మీద నేను తినలేనని నీకు తెలుసు కదా, మరి ఎందుకు ఇలా పంపించావు అంటే అప్పుడు అమ్మ అంటారనమాట, ఏమీ అనుకోవద్దు, ఈ రోజుకు తినేసే, ఎందుకంటే నేను ఎవరైనా నన్ను అమ్మ అంటే కనుక నేను ఉండలేను, వాళ్ళు ఏం అడిగితే నేను ఇవ్వాల్సిందే అది అని చెప్పి అంటారనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ శ్రీరామకృష్ణులు కూడా అవసరమైతే ఆవిడ గట్టిగా చెప్పే స్వభావం ఉండేదన్నమాట. ఎక్కడైతే తన మాటను నిలబెట్టుకోవడానికి ఇటువంటి చాలాసార్లు శ్రీరామకృష్ణుల్ని ఆవిడ చాలా ఇట్లా ఎదిరించిన పరిస్థితులు ఉన్నాయి. అంటే మీకు తెలుసు కదా, ఒకసారి బాబురామ్ మహారాజ్కి ఎక్కువ రూటీలు బాగా ఎక్కువ పెట్టేస్తున్నారని చెప్పి వాళ్ళు రాత్రి నిద్రపోతారు, జపతపాలు చేయలేరని చెప్పి ఒకరోజు చాలా కోపడతారు. ఏంటి వాళ్ళకి తిండి పెట్టి నువ్వు ఇలా చేస్తున్నావు అంటే, వాళ్ళ బాగోగులు నేను చూసుకుంటానండి, మీకెందుకు, మీరేం బాధపడొద్దని చెప్తారు. ఇలా చాలాసార్లు అమ్మ తన యొక్క భావాలకి కొంచెం ఎదురుగా వచ్చినప్పుడు శ్రీరామకృష్ణులు కూడా ఆవిడ వ్యతిరేకిస్తూ ఉండేవారు అనమాట. తర్వాత అప్పట్లో మీకు మనం విదేశీయుల క్రింద ఉన్నాం కాబట్టి ఈ ఆంగ్లేయుల క్రింద ఉండేవాళ్ళం కదా, వీళ్ళందరూ కూడా చాలామంది ఎవరైతే ఈ ఆందోళన స్వదేశీ ఆందోళన గొప్ప వాళ్ళందరూ కూడా ఈ స్వదేశీ ఆందోళనలో పార్టిసిపేట్ చేసేవారు. ఫ్రీడమ్ మూమెంట్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళందరూ కూడా వచ్చి అమ్మ దగ్గర ఆశ్రయం తీసుకుంటూ ఉండేవారు అనమాట. ఒక్కొక్కసారి వాళ్ళు ఏంటంటే విదేశీయులు వచ్చి వీళ్ళు నిఘా వచ్చి వాళ్ళ పోలీసులు వస్తున్నారు కాబట్టి ఇటువంటి వాళ్ళని, రాజకీయంతో సంబంధం ఉన్న వాళ్ళని మీరు చేర్చుకోవద్దు అని చెప్తారు, వాళ్ళు వెళ్ళిపోమనాలని చెప్తారు. కానీ అమ్మ మాత్రం ఒప్పుకోరు అనమాట. ఒప్పుకోకుండా వాళ్ళందరికీ కూడా చక్కగా ఆశ్రయం ఇస్తారు. తర్వాత ఆంగ్లేయుల యొక్క ఈ పనులు చాలా కోపాన్ని తెప్పిస్తాయి అమ్మకు. ఒకరోజు అయితే అంటారనమాట, మీకు ఇంకా వెళ్ళిపోయే కాలం వచ్చింది అంటారు ఒకరోజు. అంటే వాళ్ళ కిరాతకాలు ఎంత అలా ఉంటాయంటే, సరైన ఎవరికి కూడా ఆహారం సరిగా దొరకదు, అందరినీ కూడా శిక్షించడం. ఒకసారి అయితే కొంతమంది గర్భిణీ స్త్రీలను వాళ్ళు కొంచెం ఏదో శిక్షిస్తారు. అది చూసి అమ్మకు ఆ రోజు చాలా బాధపడి అమ్మ ఏమంటారంటే, మీకు ఇంకా వెళ్ళిపోయే కాలం వచ్చిందంటారు. అలా అని చెప్పి ఆంగ్లేయులకు ఏదో చెడు జరగాలి అని కోరుకునేవారు కాదు. అంటే వాళ్ళు కూడా నా బిడ్డలు అనేవారు చాలా సందర్భాల్లో. ఈ స్వదేశీ ఆందోళన జరిగి మనం ఇక్కడ మన చేనేత బట్టలే వాడాలి, బయట బట్టలు కొనకూడదు అని చెప్పి ఆ సందర్భంలో, అంటే అక్కడ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే వాళ్ళకి ఏదో చెడు జరగాలి అని ఎప్పుడు కూడా అమ్మ కోరుకునేవారు కాదు. ఇక్కడ వాళ్ళు అన్యాయాలు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్పి ఎప్పుడూ అంటూ ఉండేవారు అనమాట. ఒకసారి ఈ ఎవరైతే మరదలు ఉంటుంది కదా సురబాల, ఆవిడ కొంచెం మతిస్థిమితం ఉండదు. ఆవిడ ఒకరోజు ఎందుకో కోపం వచ్చి అమ్మని సర్వనాశి అని తిడుతుందన్నమాట. సర్వనాశి అంటే అన్నిటినీ కూడా నశింపజేసేదాని అని అర్థం. అప్పుడు అమ్మ అంటారు, చూడు నన్ను ఏ మాట అన్నాను కానీ నన్ను సర్వనాశి అని మాత్రం అనొద్దు, ఎందుకంటే నేను నాశనం అయితే మొత్తం ప్రపంచం అంతా కూడా నా బిడ్డలే ఉన్నారు, అందువల్ల ఈ మాట మాత్రం ఎప్పుడు అనొద్దు అని చెప్తారు. ఇంకొకసారి ఒక డాక్టర్ గారు ఎవరైతే వైద్యం చేస్తారో అమ్మకి, ఆ డాక్టర్ గారు భార్య వచ్చి, ఇలాగ మేము కొత్తగా పెట్టుకున్నాము, చక్కగా మా హాస్పిటల్ మంచిగా జరగాలని మీరు ఆశీర్వదించండి అమ్మ అని చెప్తే, అమ్మ అంటారు, అమ్మో నేను ఆశీర్వాదం నేను ఇవ్వలేను, మీ హాస్పిటల్స్ అన్నీ కూడా ఫ్లరిష్ అవ్వాలని చెప్పి నేను ఆశీర్వాదం ఇవ్వలేను. మీ హాస్పిటల్స్ బాగుండాలి, బాగా ఇది రావాలంటే అర్థం ఏంటి, రోగులు ఎక్కువ అవ్వాలనే కదా. సో రోగులు అంటే మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తే రోగులు ఎక్కువ అవుతారు, ఈ ఆశీర్వాదం మాత్రం నేను ఇవ్వలేను అని చెప్తారమ్మ. ఒకసారి అంటే ఈ అమ్మకు అంటే సంతానం లేదు కదా, అందుకని ఎవరంటే ఆ శ్యామసుందరి ఆవిడ చాలా బాధపడిపోతూ ఉంటుంది. అమ్మ యొక్క తల్లి శ్యామసుందరి దేవి
అంటే అప్పుడు అంటారు అమ్మ, వాళ్ళ అత్తగారు కదా, ఆవిడతో అంటారు, మీరు అసలు బాధపడొద్దు, ఇంకెలాంటి వాళ్ళు వస్తారంటే ఎంతోమంది భవిష్యత్తులో ఎంతోమంది వేల మంది వచ్చి మీ అమ్మాయిని అమ్మ అమ్మ అని పిలుస్తారు, ఇంకా ఆవిడేంటి విసుగెత్తిపోతుంది, అమ్మ అమ్మ అనే పదం వినలేక ఆవిడకి విసుగు వచ్చేస్తుంది అని చెప్తారనమాట. అలాగే ఒకసారి అమ్మతో కూడా ఆ మాట అంటారు, చూడు నీకు ఎంత రత్నాలు వంటి పిల్లల్ని నేను ఇచ్చి వెళ్తాను, వాళ్ళు నువ్వు ఎంత తపస్య చేసిన అటువంటి పిల్లలు అసలు దొరకరు, నువ్వేంటంటే ఒక సమయంలో వాళ్ళు నువ్వు ఏంటంటారు వాళ్ళని మేనేజ్ చేయలేవు, ఇంకా అలా ఇస్తాను నీకు అని చెప్తారు. అయితే అందరూ ఏమంటారంటే శ్రీరామకృష్ణులు చెప్పిన ప్రతి మాట కూడా నిజమైంది, ఏది కూడా ఆయన ఎప్పుడు కూడా ఒక్క మాట కూడా అసత్యం కాలేదు. ఈ విషయంలో మాత్రం శ్రీరామకృష్ణులు ఓడిపోయారు. ఎందుకంటే అమ్మకి ఎప్పుడు కూడా నీకు విరక్తి వచ్చేస్తుంది అన్నారు కదా, అమ్మ 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 అని పదం విని విరక్తి వస్తుంది అన్నారు కదా, విరక్తి అసలు ఎప్పుడు కలగలేదు అమ్మకి. ఇంట్లో ఏమీ లేవు, అయినా సరే వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి ఏదో రకంగా వండి పెట్టేవారు, ఆ సమయంలో వచ్చేవారు. రోజుకి ఎంతోమంది వస్తూ ఉండేవారు, కలకత్తా నుంచి ఆవిడని చూడడానికని, ఈస్ట్ బెంగాల్ నుంచి వస్తూ ఉండేవారు. అయినా సరే ఆవిడకి ఏ రోజు విరక్తి అనేది కలగలేదు, అందరినీ చక్కగా మేనేజ్ చేశారు. సో శ్రీరామకృష్ణుల మాట అక్కడ కొంచెం అది సత్యానికి దూరమైందని చెప్పి అంటూ ఉంటారనమాట ఎవరైతే వ్యాఖ్యాతలు ఉంటారో వీళ్ళందరూ కూడా. ఈ విధంగా అమ్మ ఎంతమంది వచ్చినా సరే జైరాంబట్టిలో అందరినీ కూడా చాలా ఆదరించేవారు. ఈ స్వామీజీలు చాలామంది వెళ్తూ ఉండేవారు అక్కడికి దీక్ష తీసుకోవడానికి. వెళ్తూ ఉంటే పాపం అక్కడికి వెళ్ళి ఏమయ్యేదంటే మలేరియా ఉండేది బాగా అక్కడ. మలేరియా వల్ల అక్కడికి వెళ్ళి వీళ్ళకి జ్వరం వచ్చేసేది. జ్వరం వస్తే ఇంక పాపం వాళ్ళకి సేవ చేసుకోవడం అంటే జ్వరం వచ్చిన వాళ్ళకి పాలు ఉండాలి, పాలు ఉండేవి కాదు. ఎక్కడెక్కడికో వెళ్ళి ఉదయమే వెళ్ళి ఎవరైతే వాళ్ళు ఉంటారో అక్కడ గొల్ల పడుచులు ఉంటారో అక్కడికి వెళ్ళి రోజు పాపం కుంటుకుంటూ వెళ్ళి ఒక గ్లాసు పాలు తెచ్చుకొని వీళ్ళందరికీ చేసి పెట్టారు. వాళ్ళు టీ అలవాటు కదా, ఆ టీ వాళ్ళు చేసి పెట్టేవారట అమ్మ. ఇంకొక రోజు ఈ స్వామీజీలు వచ్చిన వాళ్ళే రాస్తున్నారనమాట. ఒకరోజు మార్నింగ్ వీళ్ళు పొద్దునే లేచి వెళ్తున్నారు ఆమోదర్ నదీ తీరానికి. వెళ్తూ ఉంటే దూరం నుంచి అక్కడ నుంచి ఎవరో వస్తున్నట్టు కనిపిస్తుంది అనమాట. ఒక ఆవిడేమో నెత్తి మీద బుట్ట పెట్టుకొని వస్తున్నారు, ఇంకొకరు ఎవరు ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నారు. దూరం నుంచి వీళ్ళిద్దరు రావడం చూసి ఆ నెత్తి మీద బుట్ట ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళ పక్కకి ఇలా ఇంకొక ఆవిడ వెనక జరిగారట. అంటే అమ్మ చూడండి అక్కడ దూరం నుంచి ఒక బుట్ట పెట్టుకుని చిన్న బుట్టలో కూరలు తీసుకొని, కూరగాయలు పొద్దున్నే తెల్లవారుజామున అక్కడ సంతలు ఉంటాయి కదా, తెల్లవారుజామునే ఉంటాయి పల్లెటూరులో, పొద్దున్నే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి అంత దూరం వెళ్ళి ఇవన్నీ మోసుకొని తీసుకొని వస్తున్నారు అనమాట. అంటే ఇలాంటి సంఘటనలు ఎన్నో. అది చూసి వీళ్ళకి చాలా కష్టం అనిపించింది. ఇంకా మనం ఒక్కరోజు కూడా ఇక్కడ ఉండొద్దు, ఉంటే అమ్మకు కష్టం అవుతుంది అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. అలాగే గిరీష్ చంద్ర ఘోష్ ఆయన వచ్చి ఇక్కడ ఉంటారు. ఆయన తెలుసు కదా తాగుబోతు, అన్ని వ్యసనాలు ఉన్నాయి. అటువంటి వ్యక్తికి ఆయన రోజు బయటికి వెళ్ళగానే వేరే చిన్న పాక ఉంటుంది, అందులో ఆయనకేమో ఇస్తారనమాట. ఆయన బాగా విలాసంగా పెరిగిన మనిషి కదా. అమ్మ ఎవ్వరూ లేనప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఆ లోపలికి వెళ్ళి ఆయన పడుకునే దుప్పటి రోజు అక్కడ చెరువులో ఉతికి ఆరవేసి మళ్ళీ కొత్త దుప్పటి వేసేవారు. ఈయనకి ఆశ్చర్యం అవుతుంది, ఇదేంటి ఎవరు వేస్తున్నారు, ఇదంతా కూడా ఆశ్చర్యం. అసలు ఆయన ఊహించలేకపోయాడు అనమాట. తర్వాత తెలిసింది ఆయనకి అమ్మ రోజు అది చూడండి ఎటువంటి స్థాయిలో ఉండాలి ప్రేమ అన్నది ఇలా చేయాలంటే. సో అలా చేసేవారు. అలాగే వాళ్ళు చెన్నెళ్ళు, మీరు జైరాంబట్టి వెళ్ళిన వాళ్ళు తెలుసు ఎంత చెన్నెళ్ళు పూరిపాక వాళ్ళది. అక్కడే ఉండడానికి వస్తూ ఉండేవాళ్ళు. ఏమో కరెంట్ ఉండేది కాదు, సరైన ఆహారం కూడా సరిగా ఉండేది కదా. ఏముంటుంది అక్కడ కొంచెం ఆ ప్రేమతో కొబ్బరి ఉండలు, తర్వాత ఏమో కొంచెం మొరమరాలు ఇచ్చేవాళ్ళు. ఏముంటుంది ఆవిడ దగ్గర ఇవ్వడానికి, అదే అంత ప్రేమతో ఇచ్చేవారు అనమాట. దానికి అందరూ కూడా వెళ్ళిపోయేవారు అమ్మ దగ్గరికి. అయితే ఒకరోజు రాత్రి అందరూ పడుకొని ఉన్నారు అక్కడ, నూతన బాడి అంటారు కదా, కొత్త ఇల్లు ఉంది కదా అక్కడ అనమాట. అర్ధరాత్రి అమ్మ లేచి ఒక లాంతర పట్టుకొని అక్కడ ఉండే చిన్న చిన్న రాళ్ళన్నీ ఏరుతున్నారట. అక్కడ చిన్న వాకిలు ఉంటుంది అక్కడ, ఏరుతున్నారు అదంతా. ఎవరో చూసారు అక్కడ లోపల మెలకు వచ్చి చూసి, ఏంటమ్మా అమ్మ ఏం చేస్తున్నారంటే, మీరందరూ కాళ్ళకి చెప్పులు ఉండే ఇక్కడ నడుస్తున్నారు కదా, కాళ్ళకు గుచ్చుకుంటాయని పొద్దున్నే లేచిన తర్వాత అని ఏరుతున్నారు అర్ధరాత్రి. ఒకసారి ఆలోచించండి, ఈ ఒక్క సంఘటన మీరు ఆలోచిస్తే అసలు పోనీ ఆవిడకి ఎంతో ఓపిక ఉందా. వాతం మొత్తం అంతా కూడా రెమాటిజం అంటే కాళ్ళన్నీ నొప్పులు, రోజు ఆయిల్ రాసుకొని చేస్తూ ఉండేవారు. అంటే ఎటువంటి స్థాయిలో అది ఆ లోపల ప్రేమ అనేది ఉండాలి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మీరు ఇది చూడండి, మన మామూలు పక్షులు వీటి గురించి కూడా చెప్పుకుంటూ ఉంటాం. అమ్మ దగ్గర ఒక చిలుకు ఉండేది, దాని పేరు గంగారాం అని పేరు పెట్టారు. అది ఎక్కి చక్కేచాని అరుస్తూ ఉండేది మధ్యలో. అరుస్తుంది అంటే ఏంటంటే ఆహారం కావాలి దానికి. సో దగ్గరికి వెళ్ళి చక్కగా దాన్ని అందులో తీసి దానికి చక్కగా ఆహారం పెట్టి వచ్చేవారంట అమ్మ. వస్తున్నాను పిలుస్తుంటే వస్తున్నాను అంటూ ఉండేవారండి. అలాగే చిన్న చిన్న లేగదూడలు ఉండేవి,
లేగదూడ ఒకరోజు తెల్లవారుజామున కానీ మీరు పల్లెటూరులో చూడండి ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి, అరుస్తుంది గట్టిగా. అరుస్తూ ఉంటే బచ్చా బచ్చా వస్తున్నాను అమ్మ వెళ్ళి, ఎందుకంటే తల్లి దగ్గర పాలు తాగాలని అది అరుస్తుంది, వెంటనే దాన్ని చక్కగా నిమిరి వదిలేస్తారనమాట. ఇంకొకసారి ఏమైంది, బాగా ఏడుస్తుంది ఒక దూడ. అంటే అందరూ చూస్తున్నారు, అందరూ వచ్చి పాపం దానికి ఏదో కడుపు నొప్పిగా ఉన్నట్టుంది, చెప్పలేరు కదా. ఆ దూడ బాగా ఏడుస్తూ ఉంటే అందరూ దగ్గరికి వెళ్ళారు, ఎన్నో రకాలుగా చేస్తున్నారు, కానీ ఎవ్వరు మాట పాపం ఉపశమనం లేదు. అప్పుడు అమ్మ వెళ్ళారు. అమ్మ వెళ్ళిన తర్వాత వెళ్ళి దాని యొక్క బొడ్డు దగ్గర కొంచెం మొత్తం నిమురుతూ ఉన్నారనమాట. పొట్ట చుట్టూ నెమ్మదిగా మసాజ్ చేశారు. ఆయిల్ తెచ్చారో ఏంటో తెలీదు, మొత్తం మసాజ్ చేశారు. ఆ మసాజ్ చేస్తూ ఉంటే నెమ్మదిగా చూడండి, అంటే ఒక తల్లి ఎలాగ తన బిడ్డకి చేసుకుంటుందో అంతటి ప్రేమతో అది చేస్తూ ఉండేవారు అనమాట. ఇక పిల్లుల సంగతి మీకు తెలుసు. పిల్లులు అమ్మ భోజనం చేస్తున్నప్పుడు 4-5 పిల్లులు 4 వైపులు కూర్చుని ఉండేవాట. అట్లా కూర్చుని అలా చూస్తూ ఉండేవి, అమ్మ తింటూ ఉండేవారు. అలాగే ఎవరైనా వచ్చినప్పుడు అమ్మ వాళ్ళు భోజనం చేసేవారు కదా, వీళ్ళు ఏం చేసేవారు, 2 పళ్ళాల్లో పెట్టారు. పెట్టినప్పుడు ఒక ఆవిడ చెప్పారనమాట ఈ విషయం. ఇద్దరు పెట్టిన తర్వాత పిల్లి వచ్చి ఏం చేసింది, వేరే వాళ్ళు ఎవరైతే గెస్ట్ ఉన్నారో ఆవిడ ప్లేట్ దగ్గరికి మొత్తం అన్నం తినేసింది. ఇంక వాళ్ళు ఏంటంటే ఉన్నదంతా పల్లెటూరులో ఏం చేస్తారు, ఉన్నదంతా పెట్టేసుకుని కూర్చుంటారు అందరూ. వీళ్ళిద్దరూ కూర్చున్నారు, ఇంకా అన్నం లేదు వీళ్ళిద్దరికి. అయితే అమ్మకి ఏ కోపం రాలేదు. వెంటనే సరే నా దగ్గర ఉన్న అన్నం ఉంది కదా, మన ఇద్దరం తిందాం అని చెప్పి చెప్తారనమాట. ఒకసారి పిల్లుల మీద ఇంత ప్రేమ చూపించి స్పెషల్గా అన్నీ పెడుతూ ఉంటారు కదా. పెడుతూ ఉంటే ఆ సురపాలు ఎవరైతే ఉందో వాళ్ళ మరదలు, ఇంకా ఈ పిల్లులపై నీకు ఇంత ప్రేమ చూపించక్కర్లేదలే అని కోప్పడుతుంది అనమాట. అప్పుడు అమ్మ అంటారు, నా ప్రేమ పొందని వాళ్ళు ఎవరు, నిజంగా నా ప్రేమను పొందలేకపోతే వాళ్ళు దురదృష్టవంతులు. ఈ ప్రపంచంలో నాకు అర్థం కాదు, ఎవరి మీద నాకు ప్రేమ లేదో నాకు అర్థం కాదు అంటారు. అంటే ఇవన్నీ కూడా అంటే భావగర్భంగా మాట్లాడతారు అన్నమాట. ఇటువంటి సందర్భాల్లో ఆవిడకి ఏం అర్థం కాదు, ఎవరితో అయితే మాట్లాడుతున్నారో ఆవిడకేం అర్థం కాదు, కానీ ఇటువంటిది ఎవరో ఎదుటి వాళ్ళు విని మనకి ఈ విషయాన్ని చెప్తారనమాట. అలాగే అక్కడ ఒక బ్రహ్మచారి మహారాజు ఉండేవారు. ఆయన కోపం, ఈ పిల్లులంటే వచ్చి ఉత్పాతం చేస్తూ ఉంటాయి, ఎప్పుడు ఉన్నవని తినేస్తూ ఉంటాయి, పాలు తాగేస్తూ ఉంటాయి, ఇవన్నీ చేస్తూ ఉంటాయని చెప్పి ఒకటి వేస్తూ ఉండేవారు. ఆయన కొడుతూ ఉంటే ఏమనలేదు అమ్మ. వెంటనే తర్వాత ఆవిడ కలకత్తాకు వెళ్ళే సమయం వచ్చింది, పిల్లులు ఉన్నాయి, ఇంక ఈయన చూసేది ఈయనే చూసుకోవాలి. అందుకని పిలిచిన ఆయన, ఇటురా నాయన, ఇప్పుడు నేను వెళ్ళిన తర్వాత వీటికి ఆహారం ఇవ్వాలి, ఆహారం ఇవ్వలేదనుకో అందరిలోకి వెళ్ళిపోతాయి. ఇవి అందరిలోకి వెళ్తే వాళ్ళందరికీ విరక్తి వచ్చి వీటిని కొంచెం అంతే, ఇంక వాటి లైఫ్ అయిపోతుంది పాపం. వాళ్ళు తిడతారు, కొడతారు, ఏదో చేస్తారు. అందువల్ల రోజు వీటికి ఆహారాన్ని పెట్టు అని చెప్పిన తర్వాత ఇంకొక మాట అంటారు, ఇంకా వాటిని కొట్టద్దు, నువ్వు వాటిని కొడితే నువ్వు నన్ను కొట్టినట్టే అంటారు అని వెళ్ళిపోతారు ఆవిడ. వెళ్ళిపోయిన తర్వాత అప్పటి నుంచి ఈయనలో ఎంత మార్పు వచ్చిందంటే, ఆ మాట అన్నారు కదా, ఆయన శాకాహారి అయినప్పుడు తీసుకునేవారు కాదు, శాకాహారి నాన్ వెజ్ తీసుకునేవారు. అక్కడ అందరూ తింటారు కదా, బెంగాల్లో చేపలు తింటారు అందరూ. సో రోజు ఈ పిల్లుల కోసం ఆయన కొన్ని చేపలు, చిన్న చేపలు ఉంటాయంట, అవి కలెక్ట్ చేసి తెచ్చేవారు, తీసి వేయించి రోజు అన్నంలో కలిపి పెట్టేవారంట. ఆయనలో అంత మార్పు వచ్చిందనమాట, అమ్మ చెప్పారు కాబట్టి. తర్వాత అంటే అందరూ తిడుతూ ఉండేవారు అమ్మని, ఈ పిల్లుల్ని ఇలా వెనకేసుకొస్తే ఉత్పాతం చేస్తున్నాయని. అందుకని అందరి ముందు ఆవిడ ఏం చేశారు, ఒక చిన్న లాఠీ పట్టుకొని కొట్టినట్టు యాక్ట్ చేసేవారు, అట్లాగా అయ్యి అని చెప్పి యాక్ట్ చేస్తే ఆ పిల్లులు ఏం చేసేవి, ఆ కర్రను తప్పించుకొని వచ్చి ఆవిడ కాళ్ళ దగ్గరకు వచ్చేసేవాటి అన్నీ కూడా. అంటే అమ్మ భయపెట్టిన వాటి భయం లేదు. చూడండి ప్రాణులకి ఎలా అర్థమవుతుందో, వచ్చి ఆ కాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉండేవాట ఆ పిల్లులన్నీ కూడా. ఇవన్నీ ఒకసారి ఒక శిష్యుడు అడుగుతాడనమాట, నువ్వేంటి అందరికీ నువ్వు తల్లివా అంటే, అవును నేను అందరికీ తల్లిని. ఈ ఉన్నాయి కదా చిన్న క్రిములు, కీటకాలు, చీమలు, ఇవన్నీ వీటికి కూడా నువ్వు తల్లివేనా? వాటన్నిటికి కూడా నేను తల్లినే అంట. చాలాసార్లు ఎవరైనా వచ్చినప్పుడు చాలా దూరం నుంచి వస్తూ ఉండేవారు, మా తల్లిని, మా గర్భధారిణి తల్లి నాకు వెళ్ళాలి, ఇప్పుడు నేను చూడాలంటే ఒకసారి నా వంక చూడు అని అంటే వెంటనే అమ్మ వంక చూస్తే ఆ తల్లినే చూడగలుగుతారు వాళ్ళు. ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. అంటే ఒకసారి అడుగుతారు, నువ్వు మా తల్లిని అంటావు కదా, మరి మా అమ్మ అక్కడ ఊర్లో ఉంది కదా, మా ఊర్లో నువ్వు మా అమ్మని అంటావేంటి అని అంటే, అమ్మ అంటారు, అలా కదా అమ్మ, నేను అందరి తల్లుల్లోనూ కూడా నేను, మీ అమ్మ అందరిలోనూ కూడా నేనున్నాను అని చెప్తే అది అనుభూతి వాళ్ళకి కలుగుతుందన్నమాట. ఒకసారి ఏదో విషయాన్ని శరత్ మహారాజ్ వస్తారు, స్వామి శారదానందజీ ఒకరికి చెప్పి పంపిస్తారనమాట, ఈ మాట నువ్వు శరత్కి చెప్పిరా అని అంటే, సరే చెప్తాను. ఏం చెప్తావు నువ్వు వెళ్ళి అంటే, ఆవిడ చెప్పమన్నారు మీకు ఇదని చెప్పేసి. ఆవిడ కాదు, అమ్మ చెప్పమన్నారని చెప్పి. ఇలాగా వాళ్ళు ఆ మాతృభావాన్ని
చేస్తూ ఉండేవారన్నమాట. వీళ్ళందరూ కూడా తర్వాత జీవితంలో వీళ్ళందరూ కూడా సాధువులు అయ్యారు. అమ్మకు చాలా అమ్మ యొక్క ఆధారాన్ని దాన్ని ఎంతో పొంది ఉన్నారనమాట వీళ్ళందరూ కూడా. ఇంకొకసారి స్వామి విరజానందజీ ఉన్నారు కదా, విరజానందజీ మహారాజ్, ఆయన చిన్నప్పుడే ఇల్లు వదిలి వచ్చేస్తారు. 16 ఏళ్ళకే ఈ స్వామీజీ వాళ్ళ టైంలో అనమాట. అంటే ఈ జీవితానికి వచ్చేస్తారు. చాలా డబ్బున్న వాళ్ళ జమీందారులు. ఆయన వస్తారు ఒకసారి జైరాం భట్. అమ్మ అంటే చాలా ఇష్టం ఆయనకి. జైరాం భట్ వచ్చినప్పుడు ఎన్ని రోజులు ఉంటారు, ఉన్న తర్వాత ఎంతో ప్రేమ ఆదరాభిమానాలు పొందారు. పొందిన తర్వాత చివరికి వచ్చేస్తూ ఉంటే అమ్మ ఎప్పుడూ అంతే, ఎవరు వచ్చినా సరే అక్కడ గుర్రబండిలో వాళ్ళు వెళ్తూ లేదా ఎడ్ల బండిలో వెళ్తారు కదా, అది అలాగ వెళ్ళిపోయే వరకు అరగంట అయినా సరే అలా కనుమరుగయ్యే వరకు. అంటే ఎడ్ల బండి ఎంత నెమ్మదిగా వెళ్తుంది చెప్పండి. పల్లెటూరులో ఇక్కడ కూర్చుని ఒక చెరువు దగ్గర నుంచుని ఉండేవారు. మొత్తం వెళ్ళిపోయే వరకు ఆవిడ అలా నుంచునే ఉండేవారు. దూరం నుంచి చూస్తూ ఉండేవారు అమ్మని. వెళ్ళేటప్పుడు ప్రతి వాళ్ళు చూసారు ఆవిడ కళ్ళల్లో నీళ్లు ఉండేవి. ఎవరు వచ్చి వెళ్ళిపోయినా సరే రోజంతా చాకరీ చేసి వాళ్ళని తినిపించారు. వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు ఏడుస్తూ ఉండేవారు అన్నమాట. ఈయన కూడా చూశారు అలాగా. వచ్చినప్పుడు అమ్మ కళ్ళల్లో నీళ్లు. అప్పుడు ఈయన అనుకుంటున్నారనమాట, నేను తల్లి ప్రేమ తెలుసు, నాకు తల్లి ప్రేమ ఎటువంటిదని నేను చూశాను. నేను అసలు అటువంటి ప్రేమ ఎక్కడ ఉండదు ప్రపంచంలో. అలాంటిది ఈవెన్ తల్లి ప్రేమను కూడా మరిపింపు చేస్తుంది ప్రేమ. ఇప్పుడు ఎవరు అసలు ఈవిడ? ఈ జన్మాంతరాలకు తల్లి ఎవరైతే ఉందో ఈ మాతృ భావం మొత్తం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ నిఖిల మాతృ ప్రేమ ఉన్నదే, ఇదంతా ఆవిడ పోతపోసి ఒక ఆకారంలో వచ్చారు ఈవిడ. లేకపోతే ఇంత ప్రేమ అసలు ఎవరికి సాధ్యం అని ఆయన అనుకుంటారు. ఇంకొక రోజు వీళ్ళ ఇంటికి ఏంటంటే జస్ట్ వాళ్ళందరూ కూడా ఒక ఊరు వెళ్ళాలనుకోండి, బండిలో బయలుదేరుతూ ఉండేవారు. రాత్రి అంతా ప్రయాణం చేసేవారు. వీళ్ళకి అందరికీ తెలిసింది ఇక్కడ సత్రంలాగా అమ్మ ఇల్లు ఒకటి ఉంది. వాళ్ళు ఎవరు తెలిసిన వాళ్ళు ఏం కాదు. అక్కడ శారదామణిదేవి ఉంటున్నారు, అక్కడికి మీరు వెళ్తే మీరు రాత్రి అక్కడే ఉండొచ్చు అని చెప్తే 4 పిల్లల్ని వేసుకుని ఒక ఫ్యామిలీ రాత్రి దిగిందనమాట. దిగితే మనకి చెప్పబెట్టుకున్న ఆ టైంలో వస్తే ఎన్ని వండి పెట్టాలి, ఈ రోజుల్లో స్టవ్లు ఆన్ చేసేసి కుక్కర్లు ఆన్ చేసేసి చేయడమా? అప్పుడు చెప్పండి ఎంత కష్టం. అప్పుడు అసలు ఒక అన్నం వండాలంటేనే ఎంత కష్టం. సో అయినా సరే అమ్మ వీళ్ళందరినీ ఒక్క మాట కూడా అనేవారు కాదట. నిజంగా ఎలాగా ఆవిడ చేయగలిగారో నాకు అర్థం కాదు. ఈ ఒక మాట అనుకుంటే వాళ్ళు 4 పిల్లలంటే మళ్ళీ ఎన్ని రకాలు, వాళ్ళకి ఎన్ని రకాలు ఇవ్వాలి? అంతా ఎక్కడుంది, వాళ్ళకి ఉన్నది ఒకటే గది. ఆ అరుగు మీద వాళ్ళందరికీ పరిచయం. వీళ్ళందరూ పడుకున్నారు. సరే తెల్లవారి ఇంకా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ తెల్లవారి బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత చూస్తున్నారు అన్నీ ఒక్కొక్కటి ఐటెం మర్చిపోయారు వాళ్ళు. అక్కడ చీర ఆరేసింది ఆవిడ రాత్రి, మర్చిపోయింది. తర్వాత టవల్ ఆరేసింది, మర్చిపోయింది. పోనీ వదిలేయచ్చు కదా, మర్చిపోయిందని. ఈవిడేమో ఇక్కడ బ్రహ్మచారులు ఉన్నారు ఎవరో ఇప్పుడు ఆవిడ దగ్గర. వీళ్ళు నాయన చూడు పాపం మర్చిపోయింది. వెళ్ళిన తర్వాత వాళ్ళు చీర చూశారు ఫస్ట్. ఆ చీరని ఇచ్చి నువ్వు పరిగెట్టుకుని వెళ్ళు. ఆ బెండ వెనక పరిగెట్టుకుని వెళ్ళి ఆ చీర ఇచ్చేసి వచ్చాడు ఆయన. వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత చూస్తున్నారా టవల్ మర్చిపోయింది. అయ్యయ్యో పాపం ఇంటికి వెళ్ళి ఎంత బాధపడుతుంది, నేను అమ్మ ఇంటికి వెళ్ళి మర్చిపోయానని చెప్పి పాపం ఎంతో కష్టపడుతుంది, ఈ టవల్ కూడా ఇచ్చిరా. మళ్ళీ పరిగెట్టుకు వెళ్ళి అలాగే 2-3 సార్లు పరిగెట్టించి మొత్తం వస్తువులన్నీ కూడా ఇప్పించి వస్తారు. ఇంకొకసారి ఏమవుతుంది, ఒక బాగా అనారోగ్యంతో ఒక అమ్మాయి వచ్చి ఇక్కడ ఆశ్రయం అడుగుతుంది రాత్రికి. అంటే టైఫాయిడ్ మలేరియా కామన్గా ఉండేవి అప్పుడు. ఆవిడ వచ్చి పడుకుంటుంది, బాగా జ్వరం ఉన్నట్టుంది. రాత్రి అంతా కూడా పక్క పాడు చేసేస్తుంది. 16-17 ఏళ్ళ అమ్మాయి. పొద్దున లేచి చూస్తారు, తెల్లవారుజామున లేచేవారు కదమ్మా, వాసన వస్తుంది బాగా వరండాలో. ఇప్పుడు ఈ విషయం ఎవరైనా చూస్తే వీళ్ళు మేనకోడ వీళ్ళందరూ కూడా మొత్తం అయిపోయింది ఇంక వాళ్ళ పని. అందుకని వెంటనే తెల్లవారుజామున అమ్మాయిని లేపి కొంచెం తన దగ్గర ఉన్న మరమరాలు ఇవన్నీ కూడా మూట కట్టించి, అప్పుడు అమ్మ నువ్వు వెళ్ళి తల్లి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళు, వీళ్ళు లేస్తే కానీ ఇది అవుతుంది. అప్పుడు ఆవిడ కొంచెం స్వస్థత చేకూరింది అనుకుంటాను. పంపిస్తారు. పంపించిన తర్వాత మొత్తం అక్కడంతా ఆవిడ శుభ్రం చేస్తారు. వీళ్ళు లేచే ముందు ఒకసారి ఆలోచించాం, అమ్మ శుభ్రం చేస్తారు అది. సో ఈ విధంగా ఉండేదన్నమాట. ఎన్ని రకాల సంఘటనలు ఇటువంటిది. తర్వాత ఒక ఆయన పేరు అంటే బెంగాల్కి మినిస్టర్ కింద అయ్యారు, ఆయన చీఫ్ మినిస్టర్. ఆయన పేరు ప్రఫుల్ల చంద్ర ఘోష్. ఆయన తర్వాత కాలంలో పశ్చిమ బెంగాల్కి ఆయన చీఫ్ మినిస్టర్. ఆయన డైరెక్ట్గా చెప్పిన మాటలు అనమాట. ఒకసారి చాలా చిన్న వయసులో ఆయన చాలా ఏళ్ళు బతికారు. అందువల్ల చాలామంది సాధువులు ఈయన మీట్ అయ్యారు. చిన్న వయసులో అమ్మకు చాలాసార్లు మీట్ అయ్యారు. 16-17 సంవత్సరాల వయసులో చివరిసారి అమ్మను కలిశారనమాట. అమ్మని కలిసినప్పుడు వెళ్ళి అక్కడ ఆ రోజు చాలా భక్తి ఉంది ఆయనకి. పాదాలపైన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశారు వంగుని. నమస్కారం చేసి ఆవిడకి అర్థమైందంటే ఆ లోపల ఏదో బాధ ఉంది అన్నది అర్థమయ్యి ఎంత చక్కగా చెప్తున్నారు ఈ మాటలు, అందరూ గుర్తుపెట్టుకోవాలి. చూడు నాయన, ఎప్పుడు కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా తప్పకుండా తెలుసుకో నేను నీతో పాటు ఉన్నానని. అలాగే నువ్వు భయపడవద్దు,
నేనుండగా మీకు భయం ఎందుకు? నేను మీ నిజమైన తల్లిని గుర్తుపెట్టుకోండి. సత్యకార్యర్మా బెంగాలీలో అంటారు, నేను నిజమైన తల్లిని. అంటే అర్థం ఏంటి? నిజమైన తల్లి అంటే ఈ మాతృశక్తి ఏదైతే ఉందో, ఈ మాతృశక్తి మనల్ని రక్షిస్తూ ఉంటుందే, ఆ శక్తిని నేను అని చెప్తున్నారనమాట. నేను మీకు మీ నిజమైన తల్లిని. నేనుండగా ఆ బ్రహ్మ కూడా, ఆ విధాత కూడా నా సంతానాన్ని ఏమీ చేయలేడు, ఏ హాని చేయలేడు. ఎప్పుడు కూడా నువ్వు మనసులో గుర్తుపెట్టుకో, నీ వెనక ఒకళ్ళుండి ఎప్పుడు నిన్ను రక్షిస్తూ ఉన్నారు. రక్షిస్తూ ఉన్న నీ తల్లిని నేనున్నానని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో అని చెప్తారు. ఇవాళ చాలా అంటే ఈయన తర్వాత అంటారనమాట, నేను అప్పుడు చిన్న వయసు, ఆ రోజు చాలా ఆనందం అనిపించింది. వెనక్కి చూస్తూ అమ్మని చూస్తూ వచ్చాను నేను. అమ్మ అలా నుంచునే ఉన్నారు, నన్ను చూస్తూ ఉన్నారు. కానీ ఆ మాటలు ఇప్పటికీ నాకు రింగ్ అవుతూ ఉంటాయి. ఎన్నో కష్టాలు వచ్చాయి జీవితంలో, నా రాజకీయ జీవితంలో, ఇక్కడ అక్కడ కూడా. కానీ ఆ రోజు ఇచ్చిన అది నాకు మొత్తం జీవితాన్ని అంతటి కూడా రక్షించుకుంటూ ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చాయి అమ్మ యొక్క ఆశీర్వాదం అని చెప్పి. ఇదేంటంటే అందరి కోసం అనమాట. అమ్మ యొక్క ఈ ఫీలింగ్ ఎప్పుడు కూడా, ఈ మాటలు ప్రతి వాళ్ళు మనం గుర్తుంచుకోవాలి. మనకు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి లైఫ్లో. ఒక నిజమైన ఇటువంటి శక్తి ఎవరు కూడా నేను మొత్తం నీ భారాన్నంతా నేనే తీసుకుంటాను, మీరేం భయపడద్దు అని చెప్పినటువంటి ఇదనమాట. ఇటువంటి మాతృరూపంలో వచ్చినటువంటి అమ్మ ఒకసారి అంటారనమాట, ఇప్పటి వరకు నా దగ్గరికి ఎవరు వచ్చారో, ఇప్పుడు నా దగ్గర ఎవరు ఆశ్రయం తీసుకున్నారు, ఇంకా భవిష్యత్తులో ఎవరు వస్తారో వీళ్ళందరికీ కూడా తెలియచేయండి, నా మాటకును తెలియచేయండి, నా ప్రేమ ఆశీర్వాదం వాళ్ళందరిపైన ఎప్పుడూ ఉంటాయి అని చెప్పి మీరు తెలియచేయండి అని చెప్తారు. ఇంకొక విషయం నేను చెప్తున్నాను, మాకు ఇప్పుడు శారదా మఠాలు ఉన్నాయి చాలా చోట్ల, అక్కడ హెడ్ క్వార్టర్స్లో కూడా ఉన్నాయి. చాలామంది అంటుంటారు, మాకు నైట్ ప్రొటెక్షన్ కానీ ఇక్కడ ఏముండదు. ఎందుకు అలా ఎవరు లేకుండా భయం లేదా? చాలామంది భయపడుతుంటారు, జాగ్రత్తగా ఉండండి. కానీ చాలామంది మాతాజీలు అంటే ఇది అనుభవించారు. ఏంటంటే అనుభూతికి వచ్చింది. మీకు ఇక్కడ కాదు, మీరు మొన్న చూశారు కదా ఆల్మోరా పెద్ద పులుల మధ్య ఉన్నారు. పులులు వస్తూ ఉంటాయి రాత్రి లోపలికి. తర్వాత మొత్తం ఫారెస్ట్ ఫైర్లు వస్తూ ఉంటాయి. అక్కడ నలుగురే ఉన్నారు మాతాజీ. ఎవరు రక్షిస్తున్నారు చెప్పండి? కేవలం అంటే అమ్మ తన యొక్క కొంగు క్రింద ఆవిడ అలాగా రక్షించకపోతే ఎవరు సాధ్యం చెప్పండి ఇలా ఉండడానికి? ఇవి కొన్ని నేను చెప్పిన ఉదాహరణలు. ఎక్కడెక్కడో ఉన్నారు. పంగోట్లో చూశారు మొన్న, ఏముంది అక్కడ? సో ఎవ్రీవేర్ ఏంటంటే మనం రాత్రి ఇంకెవరు ఉండరు అక్కడ. అంటే ఈ భగవంతునికి శక్తి తప్ప మనకు ఎవరు రక్షించగలరు చెప్పండి? అందువల్ల భగవంతుని ఆశ్రయిస్తే తప్పకుండా భగవంతుని రక్షణ మనకు ఉంటుంది అని చెప్పడానికి ఇది ఒక అమ్మ యొక్క ఈ అభయవాణి చాలా మనకు రక్షిస్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని అమ్మను మనం ఆశ్రయించాలి. మనం ఇప్పుడు అనుకున్నాం కదా, మనం ఒక సంకల్పం చేయబోతున్నాము అక్టోబర్ 1వ తేదీ. ఎక్కువ ఎంత మీరు అమ్మ గురించి ఆలోచిస్తారో, చాలామంది ఇక్కడ నాకు గుంటూరులోనే చాలామంది చెప్పారు, అమ్మను చూసాం చాలాసార్లు. అంటే ఎప్పుడు కష్టంలో ఉన్నారో అప్పుడు సడన్గా వచ్చి ఆవిడ చేయూతనివ్వడం, ఇవన్నీ కూడా చాలా అనుభూతి చెందారు ఇక్కడ చాలామంది కూడా. చాలా చోట్ల నేను విన్నాను, ఇక్కడే చాలా చోట్ల తొందరగా ఆవిడ వస్తారు. శ్రీరామకృష్ణుల కన్నా కూడా తొందరగా వస్తారు ఆవిడ. ఈవెన్ ఆవిడ యొక్క రూపాన్ని మనం ఊహించుకోవడం కూడా, ధ్యానించడం కూడా చాలా సులభం. ఆ విధంగా ఏంటంటే రకరకాలుగా ఇంకా ఎంతోమంది, మీకు తెలుసో తెలియదో, చాలామంది మా అమ్మగారి పోలికలు కనిపిస్తాయంటూ చాలామంది ఉన్నారు. ఇలా వేల మంది. అప్పట్లో ఉన్న స్వామీజీలు కూడా మా ఓన్ తల్లి, ఆవిడ ఫీచర్స్ ఆ విధంగా ఉంటాయి. మన తల్లి ఎంతో కొంత పోలికలు అందులో కనిపిస్తుంటాయి, మన కన్న తల్లి యొక్క పోలికలు కూడా. ఈ విధంగా ఏంటంటే ఈ మాతృభావాన్ని, విశ్వ మాతృభావాన్ని ఆవిడ ఒక పోతపోసిన విగ్రహంలాగా మన అందరి కోసం వచ్చారు. అది ఆ విలువను మనం తెలుసుకొని ఆవిడ ఆశ్రయంలో మనం భయం లేకుండా జీవించాలి. రెండవది ఆవిడ యొక్క నిర్భయత్వాన్ని, ఆవిడ యొక్క సుగుణాలని, ఆవిడ యొక్క సహనాన్ని, ఏ యొక్క లక్షణాలతో ఆవిడ జీవితంలో ఆవిడ ఆనందంగా ఉండి, ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఆవిడ ఆనందంగా ఉండి అందరికీ ఆనందాన్ని పంచగలిగారో, ఆ విధంగా కొంచెమన్నా మనం ఆ లక్షణాలు మనం చేసుకుంటూ, మన జీవితంలో చేసుకుంటూ మనకు ముందుకు వెళ్ళాలని, ఆ శక్తిని ఆవిడ మనకు ప్రసాదించాలని కోరుకుందాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.